రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి కాలం వరకు మా అందరికీ మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేసినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఈ రోజున మా ప్రయాణాలన్నిటిలోనూ మీ దేవదూతల కంచె దయచేశారు. ఏ సమస్య, ఏ ప్రమాదం మమ్మల్ని తాకకుండా కాపాడారు. అయా, ఈ రోజున మా పనులలో మాకు జ్ఞానమును, శక్తిని, బలమును దయచేశారు. వందనాలు ప్రభువా. ఈ రోజున తండ్రి, మాలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఎటువంటి లోటు, లేమి అనేది లేకుండా పోషించిన దేవుడవు కేవలం నీవు మాత్రమే నాయన. ఈరోజు అంతటిలో తండ్రి మాకు నెమ్మదికరమైన జీవితాన్ని దయచేశారు. మరొకసారి విధంగా కుటుంబంతో కలిసి ఆనందిస్తూ మీకు ప్రార్థించుకునేగలిగే సహాయమును దయచేసినందుకు, సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను అని వాగ్దానం చేస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఈ రోజున ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే దుష్టుల చేతిలో పడి దుఃఖిస్తున్నారో, బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, అయా మోసం చేయబడుతున్నారో తండ్రి, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దానమును వారి జీవితంలో నెరవేర్చండి. దుష్టుల చేతిలో నుండి వారిని విడిపించండి. ప్రతి విధమైన బంధకాలలో నుంచి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా విడిపించమని బ్రతిమాలుకుంటున్నాం. అయా, ఎవరైతే ఈ రాత్రిన ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతూ ప్రార్థిస్తున్నాం. అయా, వారి జీవితాలలో మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చండి. వారు అనుకుంటున్న కార్యాలలో తండ్రి మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాము. అనారోగ్య సమస్య చేత ఎంతమంది బిడ్డలు అయితే దుఃఖిస్తున్నారో, బాధపడుతున్నారో, బలహీనతను బట్టి తండ్రి కృంగిపోతూ ఉన్నారో, విడుదల అనుగ్రహించండి. సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. అయా, అపవాది క్రియలన్నిటినీ యేసు నామములో లయపరచండి. అశాంతికరమైన డిప్రెషన్లో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణమైన ఆయుష్ను, ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, అప్పుల్లో ఉన్నారు తండ్రి, ఎవరినో నమ్మి ధనం ఇచ్చి మోసపోయారు, నష్టపోయారు, ఉద్యోగాలు కోల్పోయారు, సహాయము దయచేయండి. ఎటువంటి పని దొరకనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, కృప దయచేయండి. వారి యొక్క ఆర్థిక స్థితిగతులన్నిటినీ యేసు నామములో మార్చివేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. కుటుంబపరమైన విభేదాల నుంచి విడుదల అనుగ్రహించండి. ప్రేమ లేకుండా, ఒకరంటే ఒకరికి గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు. యవన బిడ్డలు తండ్రి మార్గం తప్పిపోయి స్నేహితుల మాటల వలన, ఈ లోకస్తుల మాటల వలన తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నారు. అయా, సహాయం అనుగ్రహించండి. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. తల్లిదండ్రులను ప్రేమించే హృదయం దయచేయండి. అదేవిధంగా నాయన, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి గొడవను తీసివేయండి. డైవర్స్ వరకు వెళ్ళిన ప్రతి కేసును కొట్టివేయండి. ప్రేమతో జీవించే కృప దయచేయండి తండ్రి. ప్రార్థిస్తున్నాము. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మీ సహాయం అనుగ్రహించండి. వారి ప్రయత్నాలను సఫలపరచండి నాయన. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు. మీ చిత్తాన్ని కనిపెడుతుండగా మీ చిత్తమేమిటో వారికి తెలియజేయండి. అదేవిధంగా నాయన, ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారో ఆ భార్యాభర్తల మధ్య ఉన్న లోపాలన్నీ కూడా సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయండి తండ్రి. ఈ రాత్రిన ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే కోర్టు కేసుల్లో ఉన్నారో ఆ కోర్టు కేసుల్లో నుంచి విడుదల అనుగ్రహించండి. వివిధ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీ యొక్క క్షేమమును, రక్షణను దయచేయండి. విదేశాలు వెళ్తూ ఉండగా వారి ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో తండ్రి ప్రతి విషయంలో సహాయము దయచేయండి. నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి. అయా, ప్రమోషన్స్ విషయంలో, సొంత గృహాల విషయంలో,
లోన్స్ విషయంలో, ట్రాన్స్ఫర్స్ విషయంలో, రిటైర్మెంట్స్ విషయంలో కూడా మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మారు మనసు లేని ప్రతి బిడ్డకును తండ్రి రాత్రి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి. దేశానికి రక్షణగా ఉన్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను కూడా బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మేమందరము కూడా ఈ రాత్రిన సేద తీరబోతూ ఉండగా అలసిపోయినటువంటి మా దేహములకు కంటి నిండా నిద్ర దయచేయండి ప్రభువా. ఏ అపాయము, ఏ సమస్య, ఏ దుష్టుడు, ఏ దొంగ మమ్మల్ని ముట్టకుండా మీ రక్షణ కంచె వేసి భద్రపరచమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్ని మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించే, ఆరాధించే భాగ్యమును దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. ఆ వాగ్దానాల ద్వారా మీరు బలపడాలని, మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.